న్యూస్ బౌల్. 5 ఏళ్ల తరువాత ప్రభాస్ ఓ కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పేరే సాహో. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ప్రభాస్ బాహుబలి గెటప్ నుంచి ఓ సరికొత్త స్టైలిష్ లుక్లోకి మారిపోయాడు. బాహుబలి చిత్రం ఏప్రిల్ 28న రిలీజవుతుండగా అదే రోజు తన కొత్త సినిమా టీజర్ను సైతం విడుదల చేసి అభిమానులకు డబుల్ ధమాకా అందించాలనేది ప్రభాస్ ఆలోచన. దానికి తగ్గట్టుగానే దుమ్మురేపే ఓ టీజర్ను సైతం సిద్ధం చేశారు. అయితే ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ ఈ టీజర్ 26 బుధవారం లీక్ అయింది. లీకైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో గంటల వ్యవధిలో లక్షల మంది చూసేశారు. విషయం నిర్మాతలకు తెలియడంతో వెంటనే తేరుకుని యూట్యూబ్లో పెట్టిన టీజర్ను బ్లాక్ చేయించారు. అయితే అప్పటికే దానిని వేల సంఖ్యలో డౌన్లోడ్లు చేసుకుని వాట్సాప్లలో షేర్ చేసేయడంతో కోట్ల మందికి చేరిపోయింది. ఆ టీజర్ ఎలా బయటకు వచ్చిందనే పనిలో నిర్మాతలుండగా లీకైన టీజర్ మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ బయట కనిపిస్తున్న స్టైలిష్ లుక్లోనే టీజర్లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ ముఖమంతా రక్తంతో నిండిపోయి బొట్లు బొట్లుగా రక్తం కారుతుండగా ఓ చోట కూర్చుని ఉంటాడు. ప్రభాస్ బాహుబలి తరువాతి చిత్రం కావడంతో ఓ సరికొత్తగా జేమ్స్ బాండ్ తరహాలో ఉన్న పాత్రను సాహోలో పోషిస్తున్నాడు. అది కూడా పోలీస్ పాత్ర కావడం మరింత ఆసక్తిని రేపుతోంది. బాహుబలితో కలిపి ప్రభాస్ ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సాహో ప్రభాస్కు 19వ చిత్రం. టీజర్ సైతం ప్రభాస్ కంటిరెప్పలోంచి ప్రారంభమైనట్టుగా చిత్రీకరించి ఇరగదీశారు. కొత్త కుర్రాడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ చిత్రంతో సుజిత్ తానేంటో నిరూపించుకున్నాడు. అంతకుముందు 20 వరకు షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం సుజిత్కు ఉంది. 2014లో తన తొలి చిత్రం రన్ రాజా రన్ విడుదలై మంచి విజయం సాధించినా గత 3 ఏళ్లుగా మరే చిత్రాన్ని తీయకుండా ప్రభాస్ చిత్రం కోసం ఎదురుచూశాడు. చివరికి అనుకున్నట్టుగానే షూటింగ్ చేస్తున్నాడు. అయితే టీజర్ రిలీజ్కు ముందే బయటకు వచ్చేయడం కొంత ఇబ్బందికర పరిణామమే అయినా ప్రభాస్కు ఉన్న క్రేజ్ ముందు ఇలాంటివన్నీ బలాదూరే. అయితే ఇలా టీజర్ను బయటకు విడుదల చేసిన ఇంటి దొంగల పని మాత్రం పట్టాల్సిందే. అప్పుడే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.